హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిన్ని దగ్గర ఉన్న ఫోటో చూసి బాలరాజు తన సొంత అన్న అని గుండె పగిలే నిజం తెలుసుకున్న నాగవల్లి అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే చిన్ని తన తండ్రి గురించి దేవాని నిలదీయడంతో దేవా షాక్ అయిపోతాడు. ఇప్పుడు ఆ బాలరాజు నా దగ్గర లేడని చెప్పినా ఇది నమ్మదు. అందుకే దీన్ని కూడా నమ్మించి ఆ బాలరాజు దగ్గరికే తీసుకెళ్ళి ఈ తండ్రి కూతుర్లని లేపేయాలి. అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను. నాగవల్లి ఇప్పుడప్పుడే చిన్నిని చంపేయొద్దని చెప్పింది. నాగవల్లికి కూడా తెలియకుండా ఈ చిన్నిని బాలరాజుని లేపేయాలి అని దేవా అనుకుంటాడు. ఇక చిన్నితో అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే మీ నాన్న ఎక్కడున్నాడో నీకు అప్పగిస్తాను. కానీ ఒక విషయంలో మీ నాన్న నా దగ్గర నిజం దాస్తున్నాడు. మీ నాన్న చేత నాకు ఆ నిజం చెప్పిస్తానంటే ఖచ్చితంగా మీ నాన్నని నీకు అప్పగిస్తాను అని అనగానే చిన్ని చాలా సంతోషపడుతుంది. అలాగే అంకుల్, మీరు చెప్పినట్టుగానే మీకు కావలసిన నిజాన్ని మా నాన్న చేత చెప్పిస్తాను. మా నాన్నని నాకు అప్పగించండి అని అడుగుతూ ఉంటుంది. ఇక దేవా అలాగేనమ్మా, నాతోరా, మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పగానే చిన్ని చాలా సంతోషపడుతూ దేవాతో పాటే కారులో వెళ్తూ ఉంటారు. దేవా, నాయక్, చిన్నీలు ముగ్గురు కలిసి బాలరాజు ఉండే చోటుకే బయలుదేరతారు. ఇక బాలరాజు అయితే మనసులో చాలా క్రూరంగా ఆలోచిస్తూ ఉంటాడు. వెతకబోయిన తీగ కాలికే దొరికినట్టు ఈ చిన్నిని ఎలా లేపేయాలని నేను ఎన్నో ప్లాన్లు వేశాను. చివరికి అదే వెతుక్కుంటూ నా బోనులోకి వచ్చింది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో పని పూర్తి చేయాలి. దీని బాబుని చిత్రహింసలు పెట్టి ఒకరి కళ్ళ ముందు ఒకరిని చంపేసి శత్రుశేషం లేకుండా చేసుకోవాలి అని దేవా అయితే ఆలోచిస్తూ బాలరాజు దగ్గర ఉన్న రౌడీలకి మెసేజ్ పెడతారు. ఇక ఆ మెసేజ్ చూసుకున్న రౌడీలు బాలరాజు దగ్గరికి వెళ్తారు. ఇదిగో బాలరాజు, ఈ రోజుతో నీ పని అయిపోయింది అని అనగానే బాలరాజు షాక్ అయిపోతాడు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా అని అనగానే అవును బాలరాజు, నీ కూతురు మా దేవాసారికి దొరికిందంట. ఇప్పుడు దాన్ని తీసుకొని ఇక్కడికి వస్తున్నారు. మీ ఇద్దరిని ఈరోజు లేపేయబోతున్నాం. ఇందాకే సార్ మాకు మెసేజ్ పెట్టాడు అని అనగానే ఇక బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నా కూతురు ఆ దేవగాడికి దొరకడం ఏంటి అని అనగానే నిజంగా దొరికిందంట బాలరాజు. ఈ రోజుతో నీ కూతురు నువ్వు చనిపోబోతున్నారు అని చెప్పగానే బాలరాజు షాక్ అయిపోతాడు. ఇక చాలా కంగారు పడుతూ ఇదేంటి, చిన్ని దేవాకి ఎలా దొరికింది అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక దేవా, చిన్ని, నాయకులు కారులో వస్తూ ఉంటే ఇంతలోనే కారుకి అడ్డుగా ఏవో రాళ్ళు పెట్టి ఉంటాయి. అది చూసి ఒక్కసారిగా నాయక్ కార్ని స్టాప్ చేస్తాడు. ఏంటి నాయక్, ఏమైంది అని అనగానే సార్, ఎవరో రోడ్డు పైన రాళ్ళు పెట్టారు అని అంటూ ఉంటే సరే వెళ్ళి తీద్దాం పదండి అని ఇక దేవా, నాయక్ ఇద్దరూ కూడా ఆ రాళ్ళు తీయడానికి వెళ్తూ ఉంటారు. చిన్ని కార్ దిగి అక్కడే ఉండి చూస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి హాఫ్ టికెట్ తన మనుషులను తీసుకొని ఎంటర్ అయిపోతాడు. హాఫ్ టికెట్ అక్కడికి రావడం చూసి దేవా, నాయక్, చిన్నీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక హాఫ్ టికెట్ అయితే దేవా మెడన కత్తి పెట్టి, రే దేవా, మా చిన్నికి మాయ మాటలు చెప్పి చిన్నిని తీసుకెళ్ళిపోయి చంపేద్దామని చూస్తున్నావు కదరా. ఈ హాఫ్ టికెట్ బ్రతికుండగా నీ ఆటలు సాగవురా. చిన్ని ప్రాణాలకి నా ప్రాణాలడ్డు. రేయ్, ఎంత ధైర్యం రా అని హాఫ్ టికెట్ అంటూ ఉంటే ఇక చిన్ని షాక్ అయిపోతుంది. ఏంటి హాఫ్ టికెట్, ఏం చేస్తున్నావు? అంకుల్ నన్ను నాన్న దగ్గరికి తీసుకెళ్తున్నాడు, నాన్నని నాకు అప్పగిస్తానన్నారు అని అంటూ ఉంటే అమ్మ చిన్ని, నీకు తెలీదమ్మా, వీడి మాయ మాటలు నువ్వెలా నమ్మావమ్మా? వీడు రాజనని అప్పగిస్తానని నిన్నక్కడికి తీసుకెళ్ళి నిన్ను రాజనని చంపడానికి ప్లాన్ చేస్తున్నాడమ్మా అని అనగానే చిన్ని షాక్ అయిపోతుంది. ఏంటి హాఫ్ టికెట్, ఏమంటున్నావు అని అనగానే అవునమ్మా, ఇదే నిజం.
అని అంటూ ఉంటే ఇక చిన్ని లేదు హాఫ్ టికెట్ అని వాదిస్తూ ఉంటుంది. అప్పుడే హాఫ్ టికెట్ రేయ్ చిన్నిని తీసుకెళ్ళండి రా అని అనగానే ఇక హాఫ్ టికెట్ మనుషులు చిన్నిని తీసుకెళ్తూ ఉంటారు. ఇక హాఫ్ టికెట్ కూడా దేవాన్ని భయపెట్టి దేవా నా దగ్గరికి వస్తే చంపేస్తాను అని హాఫ్ టికెట్ అక్కడి నుండి తప్పించుకుంటాడు. అది చూసి దేవా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. చా ఇంత మంచి ప్లాన్ని ఈ హాఫ్ టికెట్ గాడు పూర్తిగా నాశనం చేశాడు. నాకు చిన్ని దొరికినట్టు మేము ఇదే రూట్లో వెళ్తున్నట్టు ఈ హాఫ్ టికెట్ గానికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని ఇక దేవా అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక చిన్ని ఏంటి హాఫ్ టికెట్ ఈరోజు నాన్న ఎక్కడున్నాడో దొరికేవాడు కదా అని అంటూ ఉంటే ఇక హాఫ్ టికెట్ చూడమ్మా నువ్వు ఆ దేవాన్ని తక్కువ అంచనా వేస్తున్నావు. వాడు మంచివాడు కాదమ్మా, నిన్ను రాజనని చంపాలని చూస్తున్నాడు అని అంటూ ఉంటే ఇక చిన్ని ఏం మాట్లాడుతున్నావు హాఫ్ టికెట్ అని అనగానే అన్నీ నీకే అర్థమవుతాయమ్మా చూస్తూ ఉండు అని హాఫ్ టికెట్ చిన్నితో చెప్తూ ఉంటాడు. ఇక దేవ కోపంగా బాలరాజు దగ్గరికి వెళ్తాడు. ఇక దేవాన్ని చూసిన బాలరాజు దేవాతో దేవా నా కూతురు నీ చేతికి చిక్కిందంట కదా, దయచేసి నా కూతుర్ని వదిలేయి దేవా, కావాలంటే నన్నేమైనా చేసుకో, నా కూతురు చిన్నిని మాత్రం వదిలేయి దేవా, నీ కాళ్ళు పట్టుకుంటాను అని బ్రతిమలాడుతూ ఉంటే ఇక దేవా ఎక్కడి నీ కూతుర్రా, అది తప్పించుకెళ్ళింది అని అనగానే ఇక బాలరాజు ఒక్కసారిగా సంతోషపడతాడు. ఏంటి చిన్ని తప్పించుకుందా అని అనగానే లేదు, నేను పక్కా ప్లాన్గా నీ కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చి నిన్ను దాన్ని చంపేయాలని చూశాను. కానీ వాడున్నాడు కదా హాఫ్ టికెట్, వాడున్నాక ఆ చిన్నిని ఏం చేయలేమని ఈరోజే అర్థమైంది. వాడే మధ్యలో అడ్డు తగిలి చిన్నిని తీసుకెళ్ళిపోయాడు అని అంటూ ఉంటే ఇక బాలరాజు చాలా సంతోషపడతాడు. ఇప్పటికైనా అర్థమైందా దేవా, స్నేహం అంటే అలా ఉండాలి. నీతో నేను స్నేహం చేశాను, నువ్వు మాత్రం నన్ను ఎంతగానో కష్టపెట్టావు, బాధ పెట్టావు. కానీ హాఫ్ టికెట్ చూడు, నేను తనతో స్నేహం చేసినందుకు నా కూతుర్ని కాపాడడానికి వాడు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయడం లేదు. అదిరా స్నేహం అంటే అని బాలరాజు అంటూ ఉంటే దేవాకి చాలా కోపం వస్తూ ఉంటుంది. రేయ్ ఈరోజు తప్పించుకుంటే ఏంట్రా, నీ కూతురు నా చేతిలోనే చస్తుంది, చూస్తూ ఉండు అని ఇక దేవ బాలరాజుతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉండగా ఉదయం కాగానే నాగవల్లి హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటుంది. ఇంతలోనే ప్రమీల అక్కడికి వచ్చి చిన్నమ్మాయి రేపు గుర్తుంది కదా, రేపు ఎలాంటి ప్రయాణాలు ప్రోగ్రాంలు పెట్టుకోకండి అని అంటూ ఉంటే అలాగే పెద్దక్క, రేపటి రోజుని ఎలా మర్చిపోతాము అని బాధపడుతూ ఉంటుంది. ఇక ప్రమీల కూడా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. చిన్నమ్మాయి మన అమ్మ నాన్నలకి నలుగురం పుట్టాము, మన ముగ్గురం అమ్మాయిలం పుట్టాము. నా తర్వాత నాకు తమ్ముడు పుట్టాడు. దురదృష్టవశాత్తు పార్వతి మనకి దూరం అయిపోయింది. నా తర్వాత పుట్టిన తమ్ముడు నీకు అన్నయ్య అనుకోకుండా ఒక ప్రమాదంలో మన నుండి తప్పిపోయాడు. ఏ రోజుకైనా తమ్ముడు కలిసి వస్తాడని, అన్నయ్య కల వస్తాడని నువ్వు కూడా ఎంతో వెతికిస్తున్నావు, ఎంతో బాధపడుతున్నావు. కానీ ఇప్పటి వరకు మన కోరిక ఆశ నెరవేరలేదు. వాడింటికి రావాలని ఎందరో దేవుళ్ళని మొక్కుకుంటున్నాం అని అంటూ ఉంటే ఇక నాగవల్లి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు వాడు ఉన్నాడో భూమి మీద లేడో అని అంటూ ఉంటే ఇక నాగవల్లి పెద్దక్క అలా మాట్లాడొద్దక్క అని అంటూ ఉంటే ఇక ప్రమీల చూస్తూ ఉంటుంది. అలా మాట్లాడదక్క, ఎక్కడున్నా నా అన్న బ్రతికే ఉంటాడు, నువ్వు చూస్తూ ఉండు. ఈ పుట్టినరోజు కాకపోయినా మళ్ళీ వచ్చే పుట్టినరోజుకైనా ఖచ్చితంగా అన్నయ్య మనతో కలుస్తాడు. ఈ పుట్టినరోజుని అన్నయ్య లేకుండా చేసుకుంటున్నాం, ఖచ్చితంగా వచ్చే పుట్టినరోజు అన్నయ్యతో కలిసి సంతోషంగా చేసుకుంటామక్క అని ఇక నాగవల్లి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ అన్నయ్య ఎవరో కాదు, దేవా బంధించిన బాలరాజే నాగవల్లి సొంత అన్నయ్య. బాలరాజు పుట్టినరోజుకి అన్ని ఏర్పాట్లు నాగవల్లి వాళ్ళు చాలా ఘనంగా చేస్తూ ఉంటాడు. ఇక నాగవల్లి పెద్దక్క గుర్తుంది కదా, అన్నయ్య పేరు మీద
అన్ని గుళ్ళల్లో అన్నదానం చేపించాలి, అందరికీ వస్త్రదానం అన్ని దానాలు చేయాలి. అన్న ఎక్కడ ఉన్నా అన్నయ్యకి ఏ ఆపద రాకుండా ఏ కష్టం రాకుండా సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటే, అలాగే చిన్నమ్మాయి ప్రతి సంవత్సరం చేపిస్తున్నదే కదా అని ప్రమీల అంటూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే ఇక చిన్ని కూడా తన తండ్రి బాలరాజు ఫోటోని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి స్వరూప, సుబ్బారావు వస్తారు. చిన్ని బాధపడ్డం చూసి, స్వరూప ఏంటమ్మా మీ నాన్న గుర్తొచ్చాడా అని అంటూ ఉంటే, అవునమ్మా ఈరోజు మా నాన్న పుట్టినరోజు. నేను అమ్మ నాన్న కలిసున్నప్పుడు నాన్న పుట్టినరోజుని చాలా సంతోషంగా ఘనంగా జరుపుకునే వాళ్ళం. ఈ సంవత్సరమైనా నాన్న పుట్టినరోజుని నాన్నతో కలిసి చాలా గ్రాండ్గా జరుపుకోవాలి అనుకున్నాం. కానీ ఈ సంవత్సరం కూడా నాకు ఆ అదృష్టం లేకుండా పోయింది అని అంటూ ఉంటే, స్వరూప, సుబ్బారావు ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ చిన్నిని ఓదార్చుతూ ఉంటాడు. బాధపడకమ్మా, ఖచ్చితంగా వచ్చే పుట్టినరోజుకి మీ నాన్న నీతో జరుపుకుంటాడు అని అంటూ ఉంటే, ఇక చిన్ని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. మా నాన్నకి ఎప్పుడు సంతోషం లేదమ్మా. చిన్నప్పుడే తన వాళ్ళ నుండి తప్పిపోయి ఎక్కడో అనాథలా పెరిగాడు, తిని తినక బ్రతికాడు అని చెప్తూ ఉంటే, ఇక స్వరూప, సుబ్బారావు చాలా బాధపడుతూ ఉంటారు. మా నాన్న అన్ని కష్టాలు అనుభవించినందుకు నేనైనా మా నాన్నని సంతోషంగా చూసుకోవాలని ఎంతగానో అనుకున్నాను. కానీ నాకు ఆ అదృష్టం లేకుండా పోయింది అని చిన్ని బాధపడుతూ ఉంటే, స్వరూప, సుబ్బారావు చిన్నిని ఓదార్చుతూ ఉంటారు. బాధపడకమ్మా, నువ్వు ఇక్కడ ఇలా బాధపడుతూ ఉంటే మీ నాన్న సంతోషంగా ఉంటాడా చెప్పు? మీ నాన్న ఎక్కడున్నా క్షేమంగా ఉంటాడు. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం పుట్టినరోజు నీతో కలిసి జరుపుకుంటాడు అని అంటూ ఉంటే, అదే ఆశతో ఎదురు చూస్తున్నాను నాన్న అని చిన్ని అంటూ ఉంటుంది. ఇక చిన్ని, అమ్మ నేను గుడికి వెళ్ళి నాన్న పేరు మీద అర్చన చేయిస్తాను అని అనగానే, అలాగేనమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా అని స్వరూప, సుబ్బారావు చెప్తారు. ఇక చిన్ని అయితే గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళి తన తండ్రి పేరు మీద అర్చన చేయించడానికి చూస్తూ ఉంటుంది. అప్పుడే అదే గుడికి నాగవల్లి, ప్రమీల కూడా వాళ్ళ అన్న పేరు మీద అన్నదానం చేయడానికి ఆ గుడికే వస్తారు. ఇక నాగవల్లి తన అన్న పేరు రాజు అని రాజు పేరు మీద అర్చన, అభిషేకాలు చేపిస్తుంది. అన్నదానం కూడా ఏర్పాటు చేస్తుంది. ఇంతలోనే చిన్ని అదే గుడికి వస్తుంది. చిన్ని అదే గుడికి వచ్చి గుళ్ళో వాళ్ళ నాన్న పేరు మీద అర్చన చేయించి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. అలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అక్కడ ఉన్న కొంతమంది భక్తులు అక్కడ ఎవరి పుట్టినరోజు సందర్భంగానో అన్నదానం చేస్తున్నారంట. పదండి వెళ్ళి కడుపు నిండా తిందాం, గొప్పింటి వాళ్ళు మంచి మంచి వంటలు పెడుతున్నారంట, పదండ్రా అని అక్కడున్న వాళ్ళు అనుకుంటూ ఉంటే, ఇక చిన్ని కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అంటే మా నాన్న పుట్టినరోజే ఎవరు పుట్టినరోజు అన్నమాట. వాళ్ళు అన్నదానం పెట్టిస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం మా నాన్న నా దగ్గరికి చేరుకుంటే నేను కూడా అన్నదానం పెట్టించాలి అని చిన్ని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే పంతులు గారు అక్కడికి వచ్చి, అమ్మ గుళ్ళో అన్నదానం జరుగుతుంది. గుళ్ళో పెట్టే అన్నదానం భగవంతుడు ప్రసాదం లాంటిది, ఖచ్చితంగా కాస్తైనా స్వీకరించి వెళ్ళాలమ్మా అని అనగానే, ఇక చిన్ని కూడా అలాగే పంతులు గారు అని అంటూ ఉంటుంది. ఇక చిన్ని కూడా అక్కడ ఉండే భక్తులతో పాటే అన్నం తినడానికి లైన్లో ఉంటుంది. అక్కడ చిన్ని భోజనం తీసుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడే ఉన్న తన తండ్రి చిన్నప్పటి ఫోటోని చూస్తుంది. అది చూసి ఇక చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ ఫోటో నాన్న చిన్నప్పటి ఫోటో కదా, మరి నాన్న ఫోటో ఇక్కడుందేంటి అని చిన్ని అయితే షాక్ అయిపోయి ఏమీ అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది. ఇంతలోనే పంతులు గారు అక్కడే ఉంటారు. పంతులు గారు, ఆ ఫోటోలో ఉన్నతను అని అనగానే, ఈరోజు అతని పుట్టినరోజేనమ్మా, అతని పుట్టినరోజు సందర్భంగానే గుళ్ళో ఇంత ఘనంగా అన్నదానం జరిపిస్తున్నారు తన వాళ్ళు అని అనగానే చిన్ని షాక్ అయిపోతుంది. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు పంతులు గారు
అని అనగానే, లేదమ్మా, చిన్నప్పుడే తన కుటుంబం నుండి తప్పిపోయాడని, ఆయన ఎక్కడ ఉన్నా సంతోషంగా క్షేమంగా ఉండాలని, ఎప్పటికైనా మళ్ళీ తిరిగి రావాలని వాళ్ళ అక్క చెల్లె ప్రతి సంవత్సరం ఇలా అన్నదానం జరిపిస్తూ ఉంటారు. పాపం వాళ్ళని ఆ దేవుడు ఎన్నడు కరుణిస్తారో ఏంటో అని పంతులు గారు అంటూ ఉంటే చిన్ని అయితే చాలా సంతోషపడుతుంది. అంటే అంటే నాన్న కుటుంబంకి సంబంధించిన వాళ్ళే నాన్న పేరు మీద ఇవన్నీ జరిపిస్తున్నారన్నమాట. నాన్న అనాథ కాదు, నాన్నకి ఒక అక్క చెల్లి కుటుంబం ఉన్నాయన్నమాట అని చిన్ని అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక పంతులు గారితో, పంతులు గారు, ఈ అన్నదానం జరిపించే వాళ్ళు ఎక్కడున్నారు అని అనగానే, ఇక పంతులు గారు ఇప్పుడే అటుగా వెళ్ళారమ్మా, చూడండి అని అంటూ ఉంటే ఇక చిన్ని అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తూ ఉంటుంది. అక్కడ నాగవల్లి, ప్రమీల అక్కడ ఉండే కొంతమందికి వాళ్ళ అన్న పేరు మీద వస్త్రదానం చేస్తూ ఉంటారు. అది చూసి చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, నాగవల్లి ఆంటీ, ప్రమీల ఆంటీ నాన్న ఫోటో అక్కడ పెట్టి వస్త్రదానం చేస్తున్నాడంటే నాన్న నాగవల్లి ఆంటీ వాళ్ళ అన్నయ్య అని అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే నాగవల్లి ఆంటీ, ప్రమీల ఆంటీ నా మేనత్తల అని చిన్ని అయితే చాలా ఎగ్జైటింగ్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ నిజం తెలియక ఇన్ని రోజులు అందరం ఒకరినొకరం ద్వేషించుకుంటూ ఉన్నామా? ఇప్పుడే ఈ నిజాన్ని నాగవల్లి ఆంటీకి చెప్పాలి అని ఇక చిన్ని అయితే పరిగెత్తుకుంటూ నాగవల్లి ప్రమీలల దగ్గరికి వెళ్తుంది. చిన్నిని చూసి నాగవల్లి అయితే ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చిన్ని మాత్రం నాగవల్లి తన మేనత్త అని తెలిసి చాలా ఎమోషనల్గా చూస్తూ ఉంటుంది. అత్తయ్య అని పిలుస్తూ ఉంటే ఇక నాగవల్లి, ఏయ్, ఎవరే నీకు అత్తయ్య? ఇది గుడి, నువ్వెవరో మేమెవరో అని అంటూ ఉంటే, అత్తయ్య, నేను పిలిచింది మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నందుకు కాదు, మీరు నా సొంత మేనత్త అత్తయ్య, అందుకే అలా పిలిచాను అని అనగానే నాగవల్లి ప్రమీల ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక నాగవల్లి, ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? ఇది ఇంకో కొత్త నాటకమా? నేను నీకు మేనత్తేంటి? నేనేదో మీ నాన్నకి సొంత చెల్లెలన్నట్టు మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, అయ్యో అత్తయ్య, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. మా నాన్న ఎవరో కాదు, మీ అన్నయ్యే అని అనగానే ఇక ప్రమీల కూడా షాక్ అయిపోతుంది. ఏంటమ్మా చిన్ని, ఏమంటున్నావు నువ్వు? మీ నాన్న మా తమ్ముడేంటి అని అనగానే, అవును పెద్దత్తయ్య, మా నాన్న దగ్గర చిన్నప్పటి ఒక ఫోటో ఉండేది. ఎప్పుడు ఆ ఫోటోని చూస్తూ ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు తన అక్క చెల్లెలు అని చెప్పేవారు. ఆ ఫోటోలో ఉన్న తను ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఫోటో ఒక్కటే ఆంటీ, ఇది మా నాన్న చిన్నప్పటి ఫోటోనే. చిన్నప్పుడు మా నాన్న తప్పిపోయాడని ఎప్పుడూ చెప్పేవాడు అని అంటూ ఉంటే ప్రమీల నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక నాగవల్లి అయితే, లేదు, నేను నమ్మను, ఖచ్చితంగా నువ్వేదో పెద్ద నాటకంతోనే ఇదంతా మాట్లాడుతున్నావు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటే, అయ్యో అత్తయ్య, మిమ్మల్ని ఎలా నమ్మించాలి అని ఇక చిన్ని, ఆగండి అత్తయ్య, నా ఫోన్లో మా నాన్న చిన్నప్పటి ఫోటో ఉంది, ఒక్కసారి మీరు ఆ ఫోటో చూడండి, మీకే అర్థమవుతుంది అని చిన్ని తన ఫోటో తీసి తన ఫోన్లో ఉన్న బాలరాజు, నాగవల్లి, ప్రమీల, పార్వతి నలుగురు కలిసి దిగిన ఫోటోని నాగవల్లికి చూపిస్తుంది. ఆ ఫోటో చూసి నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ప్రమీల కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అవును, ఇది మా ఫోటోనే, మా ముగ్గురు అక్క చెల్లెలం మా అన్నయ్యతో కలిసి దిగిన ఫోటోనే, ఈ ఫోటో నీ దగ్గర ఎలా ఉంది అని అనగానే, నా దగ్గర కాదత్తయ్య, మా నాన్న దగ్గర ఉంది, నేనే నా ఫోన్లో ఫోటో తీసుకొని ఎప్పుడూ చూసుకుంటూ ఉంటాను అని అంటూ ఉంటే ఇక నాగవల్లి ప్రమీల ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక నాగవల్లి, అంటే బాలరాజు నా సొంత అన్నయ్య, నా సొంత అన్నయ్యనే నేను ఇంతలా బాధ పెడుతున్నానా అని నాగవల్లి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ప్రమీల కూడా, చిన్నమ్మాయి, చిన్ని చెప్పేది నిజమే చిన్నమ్మాయి, ఈ ఫోటోలో ఉంది మన నలుగురమే, ఈ ఫోటో రాజు దగ్గర, మన దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర లేదు, ఖచ్చితంగా చిన్ని మన మేనకోడలు, బాలరాజు మన సొంత
తమ్ముడు అని అంటూ ఉంటే ఇక నాగవల్లి అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఇక వెంటనే తన అన్న చూడాలని బాలరాజ్ దగ్గరికి పరిగెడుతూ ఉంటుంది. అది చూసి చిన్ని ప్రమిళ ఏమీ అర్థం కాక అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.